పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్ హాల్లో జై ఆంధ్ర మరియు మానవ హక్కుల చట్టాలపై ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆర్టీఐ చట్టం 2005పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, పురపాలక సంఘం చైర్పర్సన్ భావన రత్నకుమారి, సీనియర్ నాయకులు భావన రాజేష్, జై ఆంధ్ర వ్యవస్థాపకులు బిహెచ్ సుమిత్రానందన్, జాతీయ అధ్యక్షులు హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ డాక్టర్ రమేష్, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కాకుమాను వెంకట్, వేణు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీఐ చట్టం 2005 మీద అవగాహన అవసరమని, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఆర్టీఐ చట్టం 2005 బోర్డులు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జై ఆంధ్ర జై భారత్ జాతీయ సలహాదారుల సభ్యులు తమరాపు సత్యనారాయణ, రాష్ట్ర అధ్యక్షులు ప్రసాదం శివ, ప్రసాదం వెంకట్ తదితరులు పాల్గొన్నారు. 22,000 మందికి వర్కింగ్ జర్నలిస్టులు అని చెప్పేసి అక్రెడిటేషన్ ఇచ్చారంటే అది మాకు తెలియదండి. ఇది అక్కడ ఉన్న సంబంధం. అది కూడా అది అక్కడ వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్కి మాకు సంబంధం లేదండి. మరి అదేంటంటే మీరు అక్రెడిటేషన్ ఇచ్చినప్పుడు, ప్రమాణికంగా ఇచ్చినప్పుడు వర్కింగ్ జర్నలిస్ట్ కాలం వైలో ఏదైతే జీవో ఉందో ఆ జీవోలో కాలం వైలో వర్కింగ్ జర్నలిస్ట్ మీన్స్ ఈ 1955 యాక్ట్ ద్వారానే కదండి అందరూ ఐడెంటిఫై చేశారంటే మాకు తెలియదు. అంటే ఏంటంటే అధికారులకు కూడా తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస అనేది కొంత అవసరం ఉంటుంది. నేను పెట్టిన తర్వాత దాని గురించి క్షుణ్ణమైనటువంటి పరిశీలన చేసి అంటే అది జీవో డ్రాప్ చేసినటువంటి వ్యక్తికి కూడా తెలియలేదు పరిస్థితి. ఇది 2021లో జీవో తయారు చేసుకుంటాం. అంటే మానవ హక్కు అంటే మనం స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం. మన హక్కు ఏంటంటే మాట్లాడే హక్కు మనకు, మనకి ఏదైనా అన్యాయం జరిగిందంటే ప్రశ్నించే హక్కు మనకుంది. మనం ఎవరిచేతన్నా బాధింపబడ్డామంటే దాన్ని తిరిగి మనం ఆన్సర్ పొందుకునే హక్కు మనకుంది. ఇవన్నీ కూడా మానవ హక్కుల సంబంధాలు అనేటివి మనకి తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యత ఎంతైనా ఉంది. ఏంటంటే ఇంతవరకు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడు కూడా కండక్ట్ చేయలేదండి. ఫస్ట్ టైం మీరు కండక్ట్ చేశారు. చేసి అది కూడా ఆకుమూరులో కండక్ట్ చేసి ఈ హక్కులు అనేవి ఎవరికి ఎలా ఉపయోగించుకోవాలని తెలియజేసిన విధానానికి మీకు మరొకసారి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నిజంగా ఇప్పుడు చెప్పారు, అంబేద్కర్ అనగానే ఒక జాతికి అంటగట్టి వెళ్ళిపోతుందండి సమాజం అంతా కూడా. అంబేద్కర్ అంటే ఏంటంటే ఒక అణగారిపోయినటువంటి బడుగు బలహీన వర్గాలకి చెందినటువంటి ఒక వ్యక్తి అంబేద్కర్ అని మన పిల్లల దగ్గర నుంచి, అంటే మన తాత ముత్తాతలు ఆ అపోహలు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి అది మనం నేర్చుకున్నాం. మనం నేర్చుకున్న దానికి తర్వాత తరంలో మన పిల్లలు కూడా అది నేర్పించాం. ఎందుకంటే అంబేద్కర్ అనేది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక వ్యక్తి మాత్రమే, కానీ అది ఒక శక్తి అనేది తెలియట్లేదు. అది ఒక వ్యక్తి మాత్రమే కాదండి, ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇలాంటి వాళ్ళకి సంబంధించిన వ్యక్తి కాదండి. ఎవరికైనా సరే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా బ్రతికే ప్రతి మనిషి కూడా అంబేద్కర్ దేవుడే. కానీ ఈ రోజున ఎంతమంది దాన్ని మనం ఒప్పుకోగలుగుతున్నాం? మన పిల్లలు మనం స్కూల్కి పంపించగలుగుతున్నాం. ఎలా పంపిస్తున్నాం? మనం యూనిఫామ్ వేసి పంపిస్తున్నాం. యూనిఫామ్ వేయడంలో దాని అర్థం ఏంటండి? ఆల్రెడీ ఈక్వల్. అంటే నువ్వు పెద్ద కులము లేదు, నువ్వు చిన్న కులము లేదు, ఏ కులము లేదు. అక్కడ వరకు మన ఇంటి దగ్గర మన కులాలు